ఫస్ట్కి అయితే మనం మళ్ళీ కోకో పౌడర్, కొంచెం పాలు, కొంచెం వాటర్, కొంచెం ఇది షుగర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అభినవ్ అయితే మిక్స్ చేస్తుంది. వదిలే చెప్పినాక లాస్ట్కి నేనే మిక్స్ చేస్తాను. అట్లనే లేకపోతే మీరు చాక్లెట్ కావాలంటే మీరు ఏమైనా వేసుకోవచ్చు. చాక్లెట్ కావాలి, మోల్స్ ఇవన్నీ మాట్లాడి మిక్స్ చేస్తాం. ఇక్కడైతే మనకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఏంటి నేను నీకోసం ఏమైనా మిల్క్ షేక్ చేయాలా? అభినవ్ కోసం అయితే నెక్స్ట్ వీడియోలో మేము చాక్లెట్ మిల్క్, అది సర్ప్రైజ్. అభినవ్ కోసం అయితే సర్ప్రైజ్ చేయబోతున్నాం. ఏం సర్ప్రైజ్? ఏం సర్ప్రైజ్ మీకు చెప్పదు. సర్ప్రైజ్ అంటే చెప్తారా గైస్? మీరు చెప్పండి సర్ప్రైజ్ అని చెప్తారు. ఇప్పుడైతే చాక్లెట్స్ కామెంట్స్ చెప్పండి. వాళ్ళకి తెలియదు. వీడికి నచ్చి మొత్తం తినేస్తుండు. నచ్చిందా? నచ్చింది, అందుకే జ్యూస్ నచ్చింది నాకు. డైరీ మిల్క్ ఇంక వెళ్తా ఉన్నాయి గైస్. ఆ తర్వాత ఇలా అయితే కావాలి. బాగుంది. కొంచెం కోకో కావాలనిపిస్తుంది నాకు కూడా. మళ్ళీ నాకు కొంచెం కోకో పౌడర్. లైలనా నీలా నీలనా లైలా తీసుకో. ఓకే. కోకో కోకో పౌడర్. కోకో పౌడర్ ఎప్పుడు తినలేదు వేసుకున్నాను. కోకో పౌడర్ స్వీట్ ఉంది, కొంచెం పుల్లగా అంతే. లాస్ట్కి కొంచెం షుగర్ కిక్. ట్రే ఉందంటే చాక్లెట్, అది ఐస్ ట్రే. ఐస్ ట్రేలో పెడితే కింద ఐస్ ట్రే ఉంది కదా, కింద పైన పైన తమ్మ కడుపుతాం. అంతే కింద తీసుకో. కింద అది ఉంది కదా ఐస్ క్రీమ్స్ తీసి ఏం చేద్దాం? చెక్ చేస్తాను. మాట్లాడతాం.